గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. అందరికీ కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళే ఛాన్స్ తీసుకోవడానికి వెయిట్ మేనేజ్మెంట్కి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ మన ముందు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్రసాద్ గారు, హార్ట్లీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు జూమ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్. అలాగే ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఒక నిమిషం. సో ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అండి. హెల్త్ ఈక్వేర్ అందించే ప్రోడక్ట్లో మనకి ఈ వెయిట్ రిలేటెడ్, అలాగే మనకి ప్రోటీన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో సో వాళ్ళందరికి కూడా సంబంధించిన ప్రోడక్ట్ మనకి లీన్ ప్రో. సో ఇది మనకి ఏంటంటే ప్రోటీన్కి సంబంధించిందండి. మనకి ఇక్కడ చూడండి ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. సో మనం లీన్ ప్రో తీసుకోవడం వల్ల మన యాక్సిలరేట్స్ ఫ్యాట్ బర్న్, సప్రెస్ యాప్టైట్, బూస్ట్ ఎనర్జీ లెవెల్స్, సపోర్ట్స్ హెల్దీ డైజెషన్, బ్యాలెన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ప్రమోట్ లీన్ మజిల్ రిటెన్షన్, నేచురల్ డీటాక్సిఫికేషన్, ఎన్హాన్సెస్ మూడ్ అండ్ ఫోకస్. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇందులో వాడిన ఆ, ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి బయట మనకి మార్కెట్లో చాలా ప్రోటీన్స్ దొరుకుతున్నాయండి. ఆ ప్రోటీన్స్లో మనం వాడినప్పుడు అందులో వే ప్రోటీన్ కానీ సోయా కానీ ఉంటాయి. సో అది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ మనకి మన లీన్ ప్రోలో మనకి పీ ప్రోటీన్ ఇవ్వడం జరిగింది. సో ఈ పీ ప్రోటీన్ అనేది వెజ్ సోర్స్. అలాగే మనకి ఎప్పటి నుంచో మనం తీసుకుంటున్న బఠానీ అనేది మనం రోజు తీసుకునేదే. సో కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఇబ్బంది అనేది ఉండదు. ఇక్కడ పీ ప్రోటీన్ అనేది అది ఐసోలేట్ చేసింది. ఇది పసుపు పీల నుండి తీసిన పూర్తి ప్రోటీన్. ఇది అవసరమైన అమినో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటుంది మరియు డైట్ క్యాలరీ ఆధారంగా బరువు తగ్గేందుకు లేదా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. సో ఇది మనం ఎలా ఉపయోగించుకుంటే అలా మనకి ఉపయోగపడుతుందండి. మనం బరువు తగ్గడానికి ఉపయోగించుకోవచ్చు, అలాగే బరువు పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, తృప్తిని కలిగించి ఎక్కువసేపు ఆకలిని నివారించి సహాయపడుతుంది, జీర్ణ ప్రక్రియలో ఎక్కువ శక్తి అవసరం అవుతుంది, దాంతో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. సో మెటబాలిజం పెంచుతుంది అన్నమాట ఎప్పుడైతే మనం తీసుకున్నామో. అలా ఫ్యాట్ లాస్ సమయంలో మజిల్ రక్షణ. సో చాలామంది మనకి ఈ ఫ్యాట్ లాస్ కోసం ప్రయత్నం చేసినప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ అయిపోయి మజిల్ లాస్ అయ్యే ప్రమాదం ఉంది. సో మనం ఎప్పుడైతే లీన్ ప్రో తీసుకున్నామో మనకు అలాంటి ప్రమాదం లేకుండా మనకు మంచిగా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అనమాట. అలాగే హై క్యాలరీ షేక్స్లో కలిపి ప్రోటీన్ తీసుకుని మజిల్ పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే మనం మజిల్ కూడా మంచిగా పెంచుకోవచ్చు. అలా కొవ్వు తగ్గించి శరీర ఆకారాన్ని మెరుగుపరుస్తుంది. మన బాడీ షేప్ అనేది మంచిగా వస్తుందండి మనం ఎప్పుడైతే లీన్ ప్రో తీసుకున్నామో. అలాగే ఎలర్జీ లేని వేగన్ ప్రోటీన్, లాక్టోజ్ లేదా సోయా ఎలర్జీ ఉన్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. సో మనకి ఎటువంటి లే ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే రైస్ ప్రోటీన్ ఐసోలేట్ అనేది బ్రౌన్ రైస్ నుండి తీసిన ప్లాంట్ ఆధారిత ప్రోటీన్. ఇది ఎలర్జీ లేని సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ మరియు అవసరమైన అమినో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది డైట్ పై ఆధారపడి బరువు తగ్గేందుకు లేదా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. సో చూడండి, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అందిస్తుంది, లీన్ మజిల్ పెరుగుదలకు సహాయపడుతుంది అన్నమాట. అలాగే తృప్తిని కలిగించి అధికంగా తినకుండా సహాయపడుతుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, మజిల్ మాస్ పెరుగుదలకు సహాయపడుతుంది, తేలిగ్గా ఉండి ఫుడ్ ఎలర్జీస్ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. డైరీ, సోయా లేదా గ్లూటెన్ తీసుకోకూడదనుకునే వారికి ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం. అలాగే మజిల్ పునరుద్ధరణ వేగవంతం చేసి నొప్పిని తగ్గిస్తుంది. సో వర్కౌట్ తర్వాత రికవరీకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట రైస్ ప్రోటీన్ ఐసోలేట్. అలాగే టాపియోకా ఎక్స్ట్రాక్ట్ అనేది ఆ, మణిహోట్ మూలం నుండి పొందిన ప్రాకృతిక స్ట్రాచ్ రిచ్ సబ్స్టెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కసావా రూట్ అంట. ఇది
గ్లూటెన్ రహితం సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్తో నిండింది, తీసుకునే పద్ధతిపై ఆధారపడి బరువు తగ్గడానికైనా లేదా పెరగడానికైనా సహాయపడుతుందంట. సో మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి మన బరువు పెరగడం కానీ తగ్గడం కానీ ఉపయోగపడుతుంది. బరువు పెరగడంలో సహాయపడుతుంది. హై క్యాలరీ ఆహారంతో తీసుకుంటే మనకు మంచిగా బరువు పెరుగుతాం. అలాగే బరువు తగ్గించడానికి ఎక్కువ కాలం తృప్తిగా ఉండేలా చేస్తుంది. అధిక ఆహారం తీసుకోకుండా కాపాడుతుంది. అలాగే త్వరిత శక్తిని అందిస్తుంది అనమాట. వర్కౌట్లో లేదా శక్తి తక్కువ ఉన్నప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. గ్లూటెన్ రహితంగా సులభంగా జీర్ణమయ్యే పదార్థం, ఫుడ్ ఎలర్జీలు లేదా జీర్ణ సమస్యలు ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రీబయోటిక్ లక్షణాల వలన మంచి బ్యాక్టీరియాకి ఆహారంగా పనిచేస్తుంది. తేలికపాటి ఫైబర్లా పనిచేసి మల ప్రసవాన్ని సహజంగా ఉత్పత్తి చేస్తుంది. సో మనం ఇది తీసుకోవడం వల్ల మనకి మంచిగా మోషన్ ఫ్రీగా అవుతుంది. సో అలాగే అవిసె గింజల సారం, అవిసె గింజల నుంచి తీసిన సారం ఒమేగా 3 కొవ్వులు, డైటరీ ఫైబర్, లిగ్నాలు మరియు శాకాహార ప్రోటీన్లు కలిగిన శక్తివంతమైన పదార్థం. తీసుకునే విధానం ఆధారంగా ఇది బరువు తగ్గించడానికైనా లేదా ఆరోగ్యకరమైన బరువు పెరగడానికైనా ఉపయోగపడుతుంది. సో బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీ ఆహారంతో తీసుకుంటే అధిక ఫైబర్ కారణంగా ఆకలి తగ్గించి తృప్తిని కలిగించి ఆ రకంగా మనకి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే హై క్యాలరీ ఆహారంతో తీసుకుంటే మనకి ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్లు అందించి లీన్ మాస్ పెరుగుతుంది. బరువు మనకి మహా ఆరోగ్యకరంగా మనం బరువు పెరగవచ్చు. అలాగే మెటబాలిజం మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను ఉత్తేజించేసి లిగ్నాన్లు, ఫ్యాటీ యాసిడ్లు కలిగింది. అలాగే ఫైబర్ మల ప్రసవాన్ని మెరుగుపరిచి కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫ్రీ మోషన్ అవుతుంది. అలాగే లిగ్నాన్లు ప్రత్యేకించి మహిళల్లో హార్మోన్ బ్యాలెన్స్ని సహాయపడతాయి. అలాగే బరువు తగ్గడం లేదా పెరగడం కార్యక్రమంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో మనం ఎప్పుడైతే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఈ చేస్తున్నామో వేరే సిస్టమ్స్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా, అదే మన గుండె మీద ఇంపాక్ట్ అవ్వకుండా దాన్ని ఆరోగ్యం కాపాడుకుంటూ మనం ఈ ప్రక్రియ మనం కొనసాగించవచ్చు అనమాట మన లీన్ ప్రో ద్వారా. అలాగే చియా విత్తనాల సారం సాల్వియా హిస్పాన్ హిస్పానికా అనే మొక్క విత్తనాల నుండి తయారవుతుంది. ఇది ఒమేగా 3 కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి. తీసుకునే పద్ధతి ఆధారంగా బరువు తగ్గడానికైనా పెరగడానికైనా ఉపయుక్తంగా ఉంటుంది. సో చియా విత్తనాల్లో మనకి ఒక 75% మన ఒమేగా 3 అనేది ఉంటుందండి. సో మనం ఇది ఎప్పుడైతే తీసుకున్నా ఒమేగా 3 అనేది మన శరీరానికి బాగా పుష్కలంగా అవైలబుల్ అవుతుంది. సో ఫైబర్ వల్ల కడుపు నిండినట్టు అనిపించి ఆకలి తగ్గుతుంది. ఆ, అదే ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పోషకాలు అందించి మొత్తం క్యాలరీని కూడా పెంచుతుంది. సో మనం బరువు పెరగడానికైనా తగ్గడానికైనా ఇది బాగా వాడుకోవచ్చు. అలాగే మెటబాలిజాన్ని మెరుగుపరచడం మరియు దాహజనిత నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కడైతే ఉందో అన్నీ కూడా బాగా తగ్గుతాయి. అలా ఫైబర్ వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు కడుపులో ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో ఇందులో మనకు మంచి ఫైబర్ ఉండడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. అలాగే చిరకాలంగా శక్తినిచ్చే ఆహారంగా పనిచేస్తుంది. ఆ, ఆహారం తిన్న తర్వాత చక్కెర పెరుగుదల నియంత్రించడంలో సహాయపడుతుంది. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో అది మనకి షుగర్గా కన్వర్ట్ అయ్యి లోపల కలవడానికి బ్లడ్లో కలవడానికి అది నెమ్మదిగా కలుపుతుంది అన్నమాట ఫైబర్ ఉండడం వల్ల. అలా క్రేకడబాల్ క్లోరెల్లా అనేది శైవలపు మొక్క నుంచి తీసే పోషక సారం సో ఇది చూడండి మనకి బరువు తగ్గడానికి లేదా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. బాగా ఆ, మనకి శరీరంలో బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇది మెటబాలిజం మెరుగుపరచడం ద్వారా కొవ్వు నిల్వను తగ్గిస్తుంది. ప్రోటీన్, ఐరన్, బి విటమిన్లతో పోషక విలువలను పెంచి ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది. అలాగే చిన్న మొక్కల గోడల వల్ల శరీరానికి పోషకాలు సులభంగా అందుతాయి. సో ఇది చాలా చిన్న చిన్నది పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది అనమాట. మనకి ఏదైతే మనకి ఫుడ్ అది తీసుకున్నామో దాన్ని బాగా చిన్న చిన్న ముక్కల కింద చేసి అది శరీరాన్ని బాగా అందేటట్టు చేస్తుంది. క్లోరోఫిల్, ఐరన్, బి విటమిన్ల ద్వారా శక్తిగా మారుతాయి. అలాగే విష పదార్థాలు, లోహాలను బయటికి పంపి లివర్, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనకి క్రాకర్ వల్ల క్లోరిల్ అనేది హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా డీటాక్సిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే హితమైన బ్యాక్టీరియా మరియు ఎంజైమ్లు పెరిగి జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సో మనం మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఎంజైమ్స్ అవి బాగా రావడం వలన మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ మనకి చూడండి తోటకూర సారం, తోటకూర విత్తనాలు అనేది మన దాంట్లో ఉపయోగించడం జరిగింది. ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. దీన్ని ఎలా వాడుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. బరువు తగ్గడంలో సహాయం,
ఫైబర్ కలిగి అది పెరిగిన ఫైబర్ ఆకలి తగ్గించి అధిక ఆహారం తీసుకోకుండా నిరోధిస్తుంది. అలాగే ప్రోటీన్ మరియు క్యాలరీలు అదే హై క్యాలరీ ఆహారంతో తీసుకుంటే బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. బి విటమిన్లు మరియు ఐరన్ శక్తి నిర్మాణం మరియు మెటబాలిక్ సామర్థ్యాన్ని పెంచుతుంది. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్నందున కొవ్వు నిల్వ తగ్గుతుంది. సో దీనికి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉండడం వలన మన కొవ్వులని బాగా కరగడానికి ఉపయోగపడుతుందన్నమాట. అలాగే సమృద్ధి పోషణతో శరీరానికి అవసరమైన ముడి పదార్థాలు అందుతాయి. ఐరన్ మెగ్నీషియం అల్సర్ని తగ్గించి వ్యాయామ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. సో మంచి స్టామినా అనేది వస్తుంది అనమాట మనకి ఇంట్లో తీసుకోవడం వల్ల. అలాగే కినోవా సారం, కినోవా ఎక్స్ట్రాక్ట్ పూర్తి ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలతో పోషకాలు సమృద్ధిగా ఉంటుంది. ఇది గ్లూటెన్ రహితం మరియు ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్. సో ఇది బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది, అలాగే బరువు పెరగడంలో కూడా సహాయపడుతుంది. సో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఆకలి నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే మనం హై క్యాలరీ ఆహారంతో తీసుకున్నప్పుడు ప్రోటీన్ కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది అన్నమాట. బి విటమిన్లు మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి. జీవకణాలను రక్షించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు శరీర చురుకుదనం మరియు హార్మోన్ల సమతుల్యాన్ని తోడ్పడతాయి. ఈ గ్లూటెన్ ఎలర్జీ అన్న వారికి సురక్షితమైన మరియు జీర్ణ సమస్యలు తక్కువగా ఉంటాయి. సో ఎవరికైతే గ్లూటెన్ ఎలర్జీ ఉందో, అంటే మనకి గోధుమలు వాటిల్లో ఈ జిగురు పదార్థం వస్తుంటుంది కదా, దాన్ని గ్లూటెన్ అంటాం. సో దానివల్ల ఎవరికైతే ఎలర్జీ ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. సో తర్వాత మనకి సిరిధాన్యాల సారం. సో సిరిధాన్యాల సారం అనేది సో మిల్లెట్ ఎక్స్ట్రాక్ట్, చిన్న ధాన్యాలు గల ధాన్యం, అదే సజ్జలు, కొర్రలు, రాగులు ఏవైతే ఉన్నాయో అట్లన్నిటిలో కూడా మనం సిరిధాన్యాలు అంటారు. ఇది ఫైబర్, బొటానికల్ ప్రోటీన్, బి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఎక్కువ ఫైబర్ ఆకలిని నియంత్రించి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దానివల్ల మనం బరువు తగ్గొచ్చు. అలాగే హై క్యాలరీ ఆహారంతో మనం తీసుకున్నప్పుడు బరువు పెరగడంలో మనం ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనకి మజిల్ బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఆంతర్య ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో మనకి ఏదైతే మన ప్రీ ప్రీబయోటిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రీబయోటిక్ వలన ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది అనమాట. అలాగే తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. బి విటమిన్లు మరియు మెగ్నీషియం శక్తినిచ్చే ప్రక్రియలో సహాయపడతాయి. జీవకణాలను రక్షించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో అలాగే బక్వీట్ ఎక్స్ట్రాక్ట్, ఇది బక్వీట్ విత్తనాల నుంచి తయారైన సారం, గ్లూటెన్ లేని పోషక పదార్థం. సో ఇది ప్రోటీన్, ఫైబర్ మరియు వృక్ష ప్రోటీన్ మరియు మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఆకలి తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరి హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వలన చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. కాంప్లెక్స్ కార్బ్ మరియు బి విటమిన్లు దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ఫైబర్ గట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది మరియు ఆరోగ్యాన్ని సమగ్రంగా మెరుగుపరుస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి మంచిగా ప్రోటీన్ అందిస్తాయి అన్నమాట. సో గర్భంజో అంటే మనకి కొమ్ము శనగలు ఏవైతే ఉన్నాయో దానితో నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అండి ఇది. సో ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు మనం తిన్నవే కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇది అన్నీ కూడా మన దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ మనం మంచిగా ప్రోటీన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, మ్యాగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్తో పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన బీన్స్ శక్తివంతమైన రూపం. సో అధిక ఫైబర్ వలన ఆకలి తగ్గుతుంది, ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది. అలా మనం బరువు తగ్గించుకోవచ్చు. అలాగే హై క్యాలరీ ఫుడ్ తోటి ఎప్పుడైతే తీసుకున్నామో మన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్, కండరాల పెరుగుదల సహాయపడుతుంది. మజిల్ మాస్ పెరిగి అలాగే మనం వెయిట్ గెయిన్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి గట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో ఏదైతే కరగని ఫైబర్ ఏదైతే ఉందో అది మనకి మంచిగా మోషన్ అయ్యేటట్టు చేసి గట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అత్యవసరమైన అమైనో ఆమ్లాలు కండరాల మరమ్మతుకు అవసరం. సో మనం ఏదైతే వర్కౌట్లు అవి చేసామో లేకపోతే మనం ఏదైనా పని చేసుకున్నామో, మనం ఆ రోజు డైలీ చేసిన వర్క్ వలన కండరాలకి ఏదైతే స్ట్రెస్ వచ్చిందో అదంతా కూడా బాగా రిలీవ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫోలేట్ మరియు మెగ్నీషియం రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ స్థాయిని నియంత్రించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు మంచిగా హ్యాపీగా.
షుగర్ అది ఏమీ ఇంపాక్ట్ అవ్వకుండా మనకి వెయిట్ లాస్ అది కూడా మనం బాగా అవ్వచ్చు అనమాట. మినుముల నుంచి తీసిన మినపసారం ఇది ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ మరియు యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటుంది. ఇది శక్తి, జీర్ణక్రియ మరియు బరువు నియంత్రణ కోసం ఉపయోగపడే వృక్ష ఆధారిత పోషక పదార్థం. కండరాల పెరుగుదలలో సహాయపడుతుంది, ప్రాకృతికంగా శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకి మేలు చేస్తుంది. సో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనకి గట్ ఫ్లోరాని సమతుల్యం చేస్తుంది అనమాట. బరువు నియంత్రణ సహాయపడుతుంది. ప్రోటీన్ మరియు ఫైబర్ ఆకలిని తగ్గించి తినబడిని తగ్గిస్తాయి, అంటే మనకి తినేయాలనే కోరికను తగ్గిస్తుంది. అలాగే క్లిష్టమైన కార్బోహైడ్రేట్లు చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. సో ఇందులో ఏదైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్నాయో అవి మనకి చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి అనమాట. అలాగే పాలిఫినాల్స్ మరియు పొటాషియం గుండె ఆరోగ్యాన్ని తోడ్పడతాయి. సో ఇది మనకి హార్ట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అడ్జుకి బీన్స్ ఎక్స్ట్రాక్ట్, ఇది చిన్న ఎరుపు రంగు బీన్స్ నుండి తయారవుతుంది. ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్లు మరియు మెగ్నీషియం, పొటాషియంలతో, ఖనిజాలతో పుష్కలంగా ఉంటుంది అన్నమాట. సో ఇది ఏదైతే హార్ట్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది, మెటబాలిజం మెరుగుపరుస్తుంది, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. సో డీటాక్స్ చేయడంలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. సో తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండడం వలన షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే సన్ఫ్లవర్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఈ సన్ఫ్లవర్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ చూడండి, ఇందులో విటమిన్ ఈ బాగుంది, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. అలాగే సెలీనియం, జింక్ మరియు ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ వంటి సంయోగాలతో నిండి ఉంది. సో హృదయ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. సో ఎల్డిఎల్ లాంటి అన్నిటిని తగ్గించి మనకి బాగా హార్ట్ హెల్త్ బాగుంటుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో మనం విటమిన్ ఈ ఉండడం వలన బయటికి వెళ్ళినప్పుడు మనకి యూవి ఏదైతే రేస్ ఉన్నాయో వాటి నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జింక్ మరియు సెలీనియం ఉండడం వల్ల మన రోగనిరోధక శక్తి బాగా కాపాడుతుంది. మన థైరాయిడ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది, హార్మోన్ సమతుల్యతకు సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది అన్నమాట. అలాగే పంకిన్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్, గుమ్మడి గింజల ఎక్స్ట్రాక్ట్, ఇది జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్లాంట్స్ స్టెరాల్స్ వంటి పోషకాలతో నిండి ఉంటుంది అన్నమాట. ఇందులో జింక్ అధికంగా ఉంటుంది. సో జింక్ అధికంగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది, ప్రోస్టేట్కి ఉపయోగపడుతుంది. అలాగే యూటీఐ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం కలిగి ఉంటుంది. సో నిద్ర నాణ్యతను పెంచుతుంది. సో ఎవరికైతే స్లీపింగ్ ప్రాబ్లం ఉందో, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన లీన్ ప్రో తీసుకోవడం వల్ల మంచిగా నిద్ర అనేది పడుతుంది. ట్రిప్టోఫాన్ సహజంగా ఉండడం వల్ల మంచి నిద్రకు సహాయపడుతుంది అనమాట. అలాగే ఆ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనం చెప్పుకున్న జింక్ ఉండడం వల్ల మనకి మంచిగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మూడ్ మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరు మద్దతుగా ఉండి శాంతియుత మానసిక స్థితిని కలిగిస్తుంది. సో ఎవరికైతే మూడ్ ఇష్యూస్ ఉన్నాయి, మూడ్ స్వింగ్స్ అలాంటివి అయితే ఉన్నాయి, మనం లీన్ ప్రో తీసుకోవడం వల్ల మంచిగా వాళ్ళ మూడ్ అంతా సెట్ అవుతుంది. జుట్టు పెరుగుదలలో కూడా సహాయపడుతుంది అనమాట. జింక్ మరియు విటమిన్ ఈ వంటి పోషకాల వలన జుట్టు కండరాలు బలపరిచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సెసమే సీడ్స్ ఎక్స్ట్రాక్ట్, నువ్వులు ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, మెగ్నీషియం, లిగ్నాన్లు, జింక్ మరియు విటమిన్ ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటుంది. ఎముకల బలాన్ని పెంచుతుంది. మనకి ఆ, నువ్వుల్లో చాలా ఎక్కువ మనకి కాల్షియం అనేది లభిస్తుంది. సో దీనివల్ల మనకి ఎముకల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, హార్మోన్ సమతుల్యతను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీర దాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అదే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అంతటిని కూడా తగ్గిస్తుంది అనమాట. సో అలాగే దాల్చిన చెక్క రసం, సారం అదే సినమన్ ఎక్స్ట్రాక్ట్, ఇది సినమాల్డిహైడ్, పాలిఫినాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంది. శరీరానికి పలు విధాలుగా మేలు చేస్తుంది. సో ఎలాగంటే మనకి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇన్సులిన్ సున్నితతను మెరుగుపరుస్తుంది మరియు బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. సో మనకి ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడంతో పాటు హెచ్డిఎల్ స్థాయిని నిలుపుతుంది. అలాగే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. సో కొవ్వుల్ని కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కూడా ఉంటుంది. సో శరీరంలో దీర్ఘకాలికంగా మనకి ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అంతా కూడా బాగా తగ్గుతుంది.
మెదడు పనితీరును మెరుగుపరచవచ్చు. జ్ఞాపకం, దృష్టి మరియు మానసిక సామర్థ్యాన్ని కూడా బాగా పెరుగుతుంది అనమాట. అలాగే బబాబ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, దీన్ని చూడండి, ఆఫ్రికాలో ఉద్భవించిన బబాబ్ చెట్టు నుంచి వస్తుంది అన్నమాట ఇది. ఇందులో విటమిన్ సి, ఫైబర్, పాలిఫినాల్స్ మరియు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంది. ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి ఉండడం వలన ఇది తెల్ల రక్త కణాల పనితీరుని మెరుగు చేస్తుంది. అలాగే మనకి కొలాజన్ కూడా బాగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో మనం యవ్వనంగా కనబడడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ద్రవ్యం మరియు అద్రవ్యం ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి ఆరోగ్యకరమైన ఘటనను ప్రోత్సహిస్తుంది. సో ఇందులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండు ఉన్నాయి. సో దానివల్ల ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ మనకి రెండు బాగా పనిచేస్తాయి అనమాట. అలా చర్మ ప్రకాశాన్ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షించి ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శక్తి స్థాయిని పెంచుతుంది. విటమిన్లు మరియు ఖనిజాల శక్తిని అందిస్తూ అలసటను తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. సో మన కణాలను అన్నిటి నుంచి కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడి మన శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గిస్తుంది. అలాగే ముల్లంగి ఎక్స్ట్రాక్ట్, ఈ ఎక్స్ట్రాక్ట్లో ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు సల్ఫర్ సంయుక్తాలతో నిండి ఉంటుంది. శరీరాన్ని శుభ్రపరచడంలో మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. సో మనకి లివర్ డిటాక్సిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సో ఆ, కడుపులో ఉన్న ఏదైతే అసౌకర్యం ఉందో, మనకి ఈ గ్యాస్ వలన వచ్చే అసౌకర్యం ఏదైతే ఉందో దాన్ని అంతటి నుంచి దూరం చేస్తుంది. అలా ఫ్రీ రాడికల్స్ని తరిమి కొట్టి కణాలని హానికరం నుంచి కాపాడుతుంది. సో అధిక ద్రవాన్ని శరీరం నుంచి బయటికి పంపి మూత్ర మార్గ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సో మనలో ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా మనకి బయటికి పంపించేసి మన యూటీఐని బాగా పనిచేసేలా పనిచేస్తుంది. అలాగే స్వాభావిక శ్వాసకోశ శుభ్రపరిచే గుణం. సో కఫం కానీ ఏదైతే ఉందో మన శ్వాసక్రియని అంతటి కూడా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే రా కొకోవా సారం, వేడితో వేయించిన కోకోవా గింజల నుంచి తీసిన రా కోకోవా సారం ఫ్లావనాయిడ్లు, మెగ్నీషియం, థియోబ్రోమైన్ మరియు మానసిక ఉల్లాసాన్ని పెంచే సహజ పదార్థంతో నిండి ఉంది. ఇది అధిక పోషణ విలువలతో కూడిన సూపర్ ఫుడ్గా పరిగణించబడుతుంది. సో మనకి భూమి మీద కొన్ని సూపర్ ఫుడ్స్ అనేవి ఉన్నాయి. అందులో పచ్చి ఏ, కోకో గింజల తాలూకా ఎక్స్ట్రాక్ట్ అన్నమాట ఇది. సహజంగా మనోభావాన్ని మెరుగుపరుస్తుంది. సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లు ఉద్గతం చేస్తుంది. అలా ఫ్లావనాయిడ్ రక్త ప్రసరణత మెరుగుపరిచి రక్తపోటును తగ్గించి హృదయాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ తొలగించి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా కూడా తగ్గిస్తుంది. మేధో సామర్థ్యం, ఏకాగ్రత మరియు అవగాహన శక్తిని పెంచుతుంది. బ్రెయిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో అలసట తగ్గించి కండరాల పనితీరుకు మరియు నర్వస్ సిస్టమ్ శాంతిపరచడంలో సహాయపడుతుంది. అలాగే బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది అనమాట. అలాగే గ్రీన్ కాఫీ బీన్స్. సో ఆకుపచ్చ కాఫీ బీన్స్ అనేవి వేయించక ముందు ఉండే కాఫీ గింజలు అనమాట. ఇవి క్లోరోజెనిక్ ఆమ్లాన్ని అధికంగా ఉంటాయి ఇందులో. ఇది బరువు తగ్గే ప్రక్రియను మరియు బ్లడ్ షుగర్ నియంత్రించే మద్దతు ఇస్తుంది. ఓకేనండి. క్లోరోజెనిక్ ఆమ్లం కొవ్వు శోషణ తగ్గించి కొవ్వు దహనాన్ని ఆ, ప్రోత్సహిస్తుంది. సో మనం తీసుకున్న ఆహారాన్ని ఫ్యాట్గా మార్చి దాచుకునే ప్రక్రియని ఆపి మనకి ఏదైతే కొవ్వు ఆల్రెడీ ఉందో దాన్ని బాగా కరిగేలా ప్రోత్సహిస్తుంది అనమాట. అలాగే మెటబాలిజం మెరుగుపరుస్తుంది. క్యాలరీల దహనాన్ని పెంచుతూ శరీర శక్తి వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ని బాగా నియంత్రిస్తుంది అనమాట. ఇన్సులిన్ స్పందన మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్తో సమృద్ధిగా ఉంటుంది. సహజంగా ఆకలిని నియంత్రిస్తుంది. హృదయ ఆరోగ్యానికి కూడా బాగా మద్దతు ఇస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేసి. అలాగే అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్. అశ్వగంధ అనేది ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక శాంతిదాయకమైన ఔషధ మొక్క. అంటే మనకి స్ట్రెస్ నుంచి బాగా రిలీవ్ చేస్తుంది ఇది శరీరానికి ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది, స్టామినా పెంచుతుంది మరియు హార్మోన్ సమతుల్యం ఇస్తుంది. ఇది ఆకలి పెంచడం మరియు ఒత్తిడిని తగ్గించడం ద్వారా బరువు పెరిగే ప్రక్రియను సహాయపడుతుంది. బరువు పెంచుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒత్తిడితో సంభవించే బరువు తగ్గుదలను తగ్గిస్తుంది. సహజంగా ఆకలిని పెంచుతుంది. సో ఎవరైతే స్ట్రెస్ వలన ఆ, అదే వెయిట్ గెయిన్ అవ్వట్లేదో వాళ్ళు మనకి లీన్ ప్రో తీసుకోవడం వల్ల మంచిగా ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి ఈ మిగతా ఏదైతే ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ బాగా ఉపయోగపడి వాళ్ళు ఆరోగ్యంగా బరువు పెరగడానికి కూడా ఆ, ఉపయోగపడతారు. అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచి శారీరక సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుంది.
అలాగే ఒత్తిడిని తగ్గించి బరువు మార్పులను నియంత్రించడంలో చోట సహాయపడుతుంది. శరీర చురుకుదనాన్ని సజావుగా ఉంచి బరువు పెరుగుదల లేదా కొవ్వు నియంత్రణలో సహాయపడుతుంది. శక్తిని మరియు స్టామినాని పెంచుతుంది. వ్యాయామం లేదా ఆరోగ్య ఆహారపు అలవాట్లను కొనసాగించడంలో ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ మరియు ఎడ్రినల్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బరువు నియంత్రణలో సహాయపడుతుంది అన్నమాట అశ్వగంధ. అలాగే లాక్టోబెలసిస్ గసరి అనేది మన శరీరంలో జీర్ణ కోసం మరియు పునరుత్పత్తి అవయవాల్లో సహజంగా ఉండే లాభదాయకమైన బ్యాక్టీరియా. ఇది మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థను మద్దతు ఇస్తుంది. తలనొప్పిగా ఉండే బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో ఇది సహాయపడే సామర్థ్యం కలిగి ఉంటుంది అంట. సో మనకి ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఉందో అది కరగట్లేదు అన్నారు, మనం లీన్ ప్రో తీసుకోవడం వల్ల అద్భుతంగా మనకి అది కరుగుతుంది అనమాట. మంచి బ్యాక్టీరియాను పెంచి హానికరమైన సూక్ష్మజీవులను అరికడుతుంది. విసరల్ కొవ్వు మరియు నడుము చుట్టూ గల కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది అన్నమాట ఈ బ్యాక్టీరియా మనకి బాగా. అలాగే పోషకాల శోషణ పెంచి వాయువు లేదా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగులపై ఆధారపడిన రోగనిరోధక కణాల మద్దతు ఇవ్వడం ద్వారా రక్షణ బలోపేతం చేస్తుంది. అధిక బరువు మరియు జీర్ణ సంబంధిత సమస్యలతో వచ్చే శాశ్వత ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మహిళల్లో యోనిలో సహజ ఫ్లోరాను సమతుల్యం చేస్తుంది మరియు బ్యాక్టీరియాల అసమతుల్యతను నివారిస్తుంది. సో ఇది మన లేడీస్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే బిఫిడో బ్యాక్టీరియం బ్రేవే అనేది పిల్లలు మరియు పెద్దల పేగుల్లో సహజంగా ఉండే లాభదాయకమైన ప్రోబయోటిక్ సూక్ష్మజీవి. ఇది పేగుల ఫ్లోరాను సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తి పెంచుతుంది మరియు చర్మం మరియు శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను చెడ్డ బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గట్ అసోసియేటెడ్ ఇమ్యూన్ ఫంక్షన్లను బలోపేతం చేయడం ద్వారా రక్షణను మెరుగుపరుస్తుంది. అంతర్భాగ మరియు పూర్తిగా శరీర సంబంధిత ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఎగ్జిమా మరియు ఇతర ఎలర్జిక్ చర్మ సమస్యలను రక్ష లక్షణాలు తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు మరియు ఎలర్జీలను వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది అంటారు. ఆహారంలో ముఖ్యమైన పోషకాల శోషణ మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే అకర్మెనిషియా మ్యూసినిఫిలా అనేది పేగుల ముసింఫిలా నెక్స్ట్ జనరేషన్ ప్రీబయోటిక్ బ్యాక్టీరియా న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ద గట్ లైనింగ్. అంటే మనకి ఏదైతే మనకి గోడలను అంటుకుని ఉందో అక్కడ మనకి ఈ బ్యాక్టీరియా కనబడుతుంది అనమాట. ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇంటెస్టైన్ మ్యూకస్ లేయర్ అండ్ ఇట్ ఈస్ లింక్డ్ టు బెటర్ మెటబాలిక్ అండ్ ఇమ్యూన్ అండ్ వెయిట్ కంట్రోల్ ఫంక్షన్. సో మనకి ఏదైతే పేగులు గోడను పట్టుకుని ఇవన్నీ మనకి మెటబాలిక్ ఆరోగ్యానికి రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి బరువు నియంత్రణలో కూడా బాగా సహాయపడుతుంది అన్నమాట. అలా గట్ బ్యారియర్ను బలోపేతం చేస్తుంది, బరువు నియంత్రణకు సహాయపడుతుంది, మెటబాలిక్ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, ఇమ్యూన్ రెస్పాన్స్ని మెరుగుపరుస్తుంది, గట్ మైక్రోబయాటాని సమతుల్యం చేస్తుంది, ఒబేసిటీతో సంబంధ సమస్యలను ప్రమాదాల నుంచి తగ్గిస్తుంది. సో ఉండడం ఒబేసిటీతో రిలేట్ అయ్యి ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి గురించి కూడా మనల్ని ప్రమాదం నుంచి తగ్గిస్తుంది అన్నమాట ఇది. అలాగే లాక్టోబెలిసిస్ రామన్సాస్ ఇది ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఇది ఆమ్లంలో బతికి పేగుల్లో స్థిరపడగల సామర్థ్యం ఉన్నదన్నమాట. ఇది జీర్ణ ప్రక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ మద్దతు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందింది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని మద్దతు ఇస్తుంది, డయేరియా కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, బరువు నియంత్రణలో సహాయపడుతుంది, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పోషకాల శోషణ కూడా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే బిఫిడో బ్యాక్టీరియం లాక్టిస్ ఇది మానవ పేగుల్లో సహజంగా ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడంలో, పేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది, పొలవడం గ్యాస్ని తగ్గిస్తామట. సో పేగుల్లో మనకి ఏదైతే ఆహారం ఉందో అది పులిసిపోవడం అలాంటి అన్నిటి నుంచి కూడా తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. యాంటీబయాటిక్స్ ద్వారా పేగుల్లో ఏదైతే బ్యాక్టీరియా చనిపోయిందో దాన్ని పునరుద్ధరించడంలో కూడా ఉపయోగపడుతుంది. పేగుల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది అన్నమాట. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ద్రాక్ష గింజల రసం. ఇందులో మనకి ఓపీసీ ఉంటుందండి, ఒలిగోమెరిక్ పొరో ఎంతసైనాయిడ్లు. ఇది ఫ్రీ రాడికల్స్ వచ్చే ఏదైతే ఆ, హాని ఉందో దాని నుంచి బాగా రక్షిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరచడంలో, రక్తపోటు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కొలజన్ బాగా ప్రోత్సహించి చర్మాన్ని యవ్వనంగా ఉంచేటట్టు చేస్తుంది. అలాగే రక్తనాళాల పనితీరుని మెరుగుపరుస్తుంది, మెదడు ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది, గాయాల నివారణను వేగవంతం చేస్తుంది. అలాగే విటమిన్ ఏ. సో విటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది మనకి కొవ్వులో కరిగేది. ఇది రోగనిరోధక వ్యవస్థని అలాగే పునరుత్పత్తి కణాలకు సంబంధించి
చర్యలకు అవసరం. ఇది రెండు రూపాయలు ఉంటుంది అన్నమాట, రెటినాల్ మరియు బీటా కెరటిన్. మనకి బీటా కెరటిన్లు అందిస్తారు, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇమ్యూనిటీని ప్రోత్సహిస్తుంది, ఆరోగ్యకరమైన చర్మాన్ని సహాయపడుతుంది. అలాగే మనకి ఆ, ప్రజజన ఆరోగ్యానికి మద్దతు, ఏదైతే పునరుత్పత్తి ఉందో దానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, శ్వాసనాళాలు జీర్ణకణాల ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్. సో మనకి ఏదైతే బి 1 నుంచి బి 12 ఉన్నాయో అన్ని కూడా మనకి థియామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ప్యాంథోనిక్ యాసిడ్, పైరిడాక్సిన్, బయోటిన్, ఫోలేట్, కోబాలమైన్. సో ఏవైతే ఉన్నాయో వాటి వల్ల శక్తి బాగా పెంచుతుంది, మెదడు నరాల ఆరోగ్యానికి మద్దతు, హృదయ ఆరోగ్యానికి మద్దతు, చర్మం, జుట్టు, నఖాలు ఆరోగ్యానికి మద్దతు, మెటబాలిజం ప్రోత్సహిస్తుంది. అలాగే ఆందోళన, అలసట కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. అలాగే విటమిన్ ఇ, ఇది కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది, కణాల నష్టాన్ని రక్షిస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కళ్ళ ఆరోగ్యానికి సహాయపడుతుంది, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, హార్మోన్ సమతుల్యతను కల్పిస్తుంది అనమాట. అలాగే జింక్. సో జింక్ మనం చూసాము, ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. సో అలాగే గాయాలను తగ్గిస్తుంది. అలాగే మనకి ఆ, ఏదైతే సెక్స్ హార్మోన్స్ ఉన్నాయో అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు చూస్తుంది, రుచి వాసన కూడా బాగా తెలిసేటట్టు చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ మద్దతుని ఇస్తుంది అనమాట. అలాగే మెగ్నీషియం. సో ఇది బాగా 300 పైగా జీవక్రియల్లో పాల్గొనే అవసరమైన ఖనిజం. ఇది నరాలు, మంటలు, శక్తి మరియు ఉత్పత్తి మరియు ఎముకల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో చూడండి, ఇక్కడ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది, అలా శక్తిని పెంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెయిన్ కాల్షియం అబ్జార్ప్షన్ కి, కాల్షియం మనకి బాగా ఎముకల మీద పడాలంటే మనకి మెగ్నీషియం అనేది సహాయపడుతుంది. అలాగే మ్యాంగనీస్, ఇది శరీరానికి అవసరమైన తక్కువ ట్రేస్ మినరల్. ఇది ఇది ఎంజైమ్ చర్య పోషక పదార్థాలను శోషించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎముకల నిర్మాణానికి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్కి, మెటబాలిజానికి, అలాగే గాయాల మార్పుకి, మెదడు పనితీరు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాపర్. సో ఇది కూడా మనకి మన శరీరానికి కావాల్సిన ఆ, ట్రేస్ మినరల్, తక్కువగా అవసరమైన ట్రేస్ మినరల్. ఇది మనకి ఎర్ర రక్త కణాల నిర్మాణానికి, ఐరన్ బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చర్మం మరియు కండరాల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే సెలీనియం. సెలీనియం ఏదైతే ఉందో మన ఆ, థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా కీలకమైన మినరల్ ఇది. అలాగే మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కణాలను రక్షిస్తుంది, బరువు నియంత్రణ కూడా బాగా మద్దతు ఇస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, హార్మోన్ సమతుల్యతను కూడా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే అయోడిన్. అయోడిన్ అనేది కూడా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయడంలో శరీరానికి బాగా అవసరమైన ఖనిజం. ఇది మెటబాలిజం, ఎదుగుదల మరియు అభివృద్ధిని నియంత్రిస్తాయి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది, మెటబాలిజాన్ని పెంచుతుంది, హార్మోన్ సమతుల్యతను కాపాడుతుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఆ గాయిటర్ నివారణ నివారణ చేస్తుంది. సో ఎవరికైతే ఈ థైరాయిడ్ అనేది ఇలా పొంగిపోయి ఉంటుందో వాళ్ళకి దాన్ని గాయిటర్ అంటారు. తగ్గించడంలో అయోడిన్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్రోమియం. సో క్రోమియం అనేది ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరిచే మినరల్. ఇది చక్కెర స్థాయిల్ని కూడా బాగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో బరువు తగ్గేందుకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది, ఆహార వాంఛను తగ్గిస్తుంది. సో మనం తినేయాలనే కోరిక నుంచి, క్రేవింగ్స్ నుంచి కాపాడుతుంది అనమాట. అలాగే శారీరక, మానసిక స్థితిని పెంచుతుంది, గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడం వల్ల స్థిరమైన శక్తిని కలుగుతుంది. సో ఇది మన ఇంట్రో ఫర్ వెయిట్ లాస్, హౌ ఇట్ హెల్ప్స్ అని అడిగితే, హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్, పీ ప్రోటీన్, రైస్ ప్రోటీన్, లెంటిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, దానివల్ల మనకి మజిల్ మాస్ బాగా పెరుగుతుంది అని చెప్పింది. అలాగే ఫైబర్ రిచ్ ఇంగ్రీడియంట్స్, ఓట్స్, ఫైబర్, ఇంజులిన్, ఫ్లాక్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి బాగా ఆ, ప- కడుపు అంతా ఫుల్గా ఉండేటట్టు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన గట్ని బాగా కాపాడతాయి. అలా థెర్మోజెనిక్, మెటబాలిజం బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకి సినమన్, గ్రేప్, ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్యాట్ బర్నింగ్ చేసేటట్టు చేస్తాయి. అలా మైక్రో న్యూట్రియంట్స్, జింక్, క్రోమియం, విటమిన్ బి కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో థైరాయిడ్ కానీ మెటబాలిక్ యాక్టివిటీని బాగా చేస్తాయని చెప్పింది అనమాట. హౌ టు యూజ్ వెయిట్ లాస్. రీప్లేస్ వన్ మీల్ విత్ దిస్ ఫార్ములా మిక్స్ వాటర్. టేక్ బిఫోర్ మీల్స్ టు రెడ్యూస్ అప్టైట్. మెయింటైన్ ఏ caloric deficit with clean eating and లైట్ యాక్టివిటీ. సో అలా ఆ రకంగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ గెయిన్కి కంప్లీట్ ప్రోటీన్, హెల్తీ కార్బ్స్ ఉండడం వల్ల మనకి మంచిగా మజిల్ మాస్ పెరిగి వెయిట్ పెరుగుతుందని చెప్తుంది. గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల కూడా మనకి మంచి న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ అవుతుంది.
సో మనం కోకోనట్ ఆయిల్తో కానీ గీతో కానీ మనం తీసుకోవడం జరిగితే మనకి మంచిగా ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ అవుతాయి. అలాగే డైజెస్ట్ మంచిగా సపోర్ట్ అవుతుంది. అలాగే అడాప్టోజన్స్ అశ్వగంధ జిన్సింగ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి బాగా ఆ, ఉపయోగపడతాయని చెప్పింది. హౌ టు యూజ్ వెయిట్ మిల్క్ యాడ్ చేసుకుని తీసుకుంటే వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అలా కంక్లూజన్ ఫర్ వెయిట్ లాస్ ఎఫెక్టివ్ వెన్ టేకెన్ ఇన్ క్యాలరిక్ రిస్ట్రిక్టెడ్ కాంటెక్స్ట్ విత్ వాటర్ ఆర్ మినిమల్ ఫ్యాట్. సో మనం అలా వాటర్తో కలిపి తీసుకున్నప్పుడు వెయిట్ లాస్ అవుతాము. సో మనం మంచిగా మిల్క్ తోటి అది తీసుకుని మనం మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతాం అని చెప్తుంది. సో మన లీన్ ప్రో తీసుకోవడం వల్ల మంచిగా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వచ్చు అండి. సో ఇది మనకు కంప్లీట్గా వీగన్ ప్రొడక్ట్. సో ఈ రోజున